రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ఆర్మీ అధిపతిగా పనిచేసిన ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ కి మరో ఉన్నత పదవి కట్టబెట్టారు. ఆయన్ని పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆర్మీ చీఫ్ గా మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త పదవి ద్వారా దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నిలవనున్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు వేధింపుల విషయంలో మునీర్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ కీలక నియామకంతో ముందుకు వెళ్ళింది. పాకిస్తాన్లో రాజకీయాలు, సైన్యం ఆ రెండు ఎప్పటినుంచో ఒకదానికొకటి నీడగా కదులుతున్నాయి. దేశంలోని ప్రతి కీలక నిర్ణయం, ప్రతి ప్రభుత్వంపై పరోక్ష ఆధిపత్యం పాక్ ఆర్మీదే. ఇటువంటి దేశంలో తాజాగా జరిగిన ఒక నియామకం మొత్తం రాజకీయ సమీకరణాలను మార్చేయనుంది. పాక్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ను కొత్తగా సృష్టించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా నియమించింది. పాకిస్తాన్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ ద్వారా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఈ కొత్త పదవిని సృష్టించింది. ఈ పదవి ముఖ్య ఉద్దేశం దేశంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేయడం. మునీర్ ఈ పదవిలో 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. దేశ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన మునీర్ ఈ ఏడాది అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. పాక్ చరిత్రలో ఇంతకుముందు జనరల్ ఆయూబ్ ఖాన్ కు మాత్రమే ఈ అత్యున్నత సైనిక హోదా లభించింది. ఇప్పుడు సిడిఎఫ్ గా మారడం ద్వారా మునీర్ పాక్ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నిలవనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పై ఒకే అధికారి ఆధిపత్యం ఉండేలా ఈ కొత్త నియామకాన్ని చేపట్టారు. యుద్ధ పరిస్థితుల్లో, అంతర్గత సంక్షోభాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ పదవిలో మునీర్కు అత్యున్నత న్యాయపరమైన రక్షణ లభించనుంది. న్యాయపరమైన విషయాల్లో ఆయన అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. అంటే ఆయనను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. దేశంలో రాజకీయంగా, సైనిక పరంగా అత్యంత కీలకమైన ఈ పదవికి నియామకం కావడంతో మునీర్ ప్రభావం పాకిస్తాన్ భవిష్యత్తుపై భారీగా ఉండనుంది. సిడిఎఫ్ గా ఆసిం మునీర్ను ప్రకటించడానికి ముందు పలు ఊహాగానాలు వచ్చాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ నియామకాన్ని కావాలని ఆలస్యం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పలు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు వేధింపులపై దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకంపై మరింత చర్చ జరుగుతోంది. వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహా పలు కీలక పోస్టుల్లో తమకు విశ్వాసపాత్రులను నియమించాలని నవాజ్ షరీఫ్, మరియం నవాజ్ ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వీటికి తోడు మునీర్ దేశంలో తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం సైన్యంతో విభేదాలున్నాయని వస్తున్న వదంతులను తోసిపుచ్చింది. చివరకు అన్ని ఊహాగానాలకు తెరదించుతూ పాక్ ప్రభుత్వం సిడిఎఫ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం, తీవ్ర రాజకీయ అస్థిరత, ప్రజా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆసిం మునీర్ జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారులు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టారు. ఇస్లామాబాద్, రావల్పిండిలోనూ భారీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో స్థానికంగా పలు ఆంక్షలు విధించారు. పాక్ వీధుల్లో ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ అధికారిక రాజకీయ నాయకుల నుంచి మాత్రం ఈ నిరసనలపై ఎటువంటి స్పందన లేదు. మునీర్ ఇమ్రాన్ ఖాన్ను జైల్లో చంపాలని కుట్ర చేస్తున్నారని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సాధారణంగా ఆర్మీ చీఫ్ పదవి ముగిస్తే పక్కకు తప్పుకోవాల్సిందే. కానీ మునీర్ విషయంలో అలా జరగలేదు. పదవి ముగిసిన కొద్ది రోజులకే మరింత ఉన్నత హోదా కల్పించారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదించడంతో 5 ఏళ్ల కాలానికి ఏకకాలంలో సైనిక దళాల చీఫ్గా వ్యవహరించేందుకు ఆసిం మునీర్ సిడిఎఫ్ పదవిని చేపట్టనున్నారు. ఈ నియామకంతో రాజకీయ అస్థిరత మధ్య కూడా పాకిస్తాన్ సైన్యం అధికార స్థానం పటిష్టమైందని స్పష్టమవుతోంది.